వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. నెల్లూరు నగరంలోని ప్రముఖ విఆర్ హై స్కూల్ కొంతకాలంగా మూతపడి ఉంచడం తెలిసిందే. ఆ స్కూలును మంత్రి నారాయణ దత్తతకు తీసుకోవడం, తద్వారా ఆ స్కూల్ ను కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ఉండేలా రూపురేఖలను మార్పు చేయించారు. అంతేకాకుండా ఈ రోజు ఆ స్కూల్ నందు సుమారు 400 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. ఆయన చేతులతో విద్యార్థులకు భోజనం వడ్డించి తాను భోంచేయడం గమనార్హం. తదనంతరం భోజనం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అంతేకాకుండా P4 ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలల రూపులు మారుస్తామని నారాయణ స్పష్టం చేశారు. విఆర్ హై స్కూల్లో 1000 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పిల్లలకు మంచి డైనింగ్ హాల్ కట్టమని ఆదేశించాను. చాలా చక్కటి డైనింగ్ హాల్ కట్టారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేశారు. ఫ్యూచర్లో కూడా అవసరాన్ని బట్టి ఫస్ట్ ఫ్లోర్ కూడా చేయమన్నాను. ఒకేసారి దాదాపు 800 మంది పిల్లలు కూర్చొని భోంచేయచ్చు. మొత్తం 1000 మంది ఉన్నారు. ప్రస్తుతం అయితే 5వ తరగతి వరకు ఒకసారి పెడుతున్నట్టున్నారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఒకసారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు ఆ డైనింగ్ హాల్ చూస్తే చాలా 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 చక్కగా ఉంది. కార్పొరేట్ స్కూల్స్ డైనింగ్ హాల్ లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని NCC గ్రూప్ ఆ పిల్లలతో కూర్చొని భోంచేస్తుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. చదువు బ్రహ్మాండంగా అంటున్నారు. ఇక్కడికి వచ్చిన 1000 పిల్లలందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. ఒక స్కూల్ కాదు, అనేక స్కూల్స్ నుంచి వచ్చారు. ఇక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ పైన ఉన్న అధికారులు DEO కావచ్చు, MA కావచ్చు, అందరూ దీన్ని పరీక్ష చేస్తున్నారు. మా పాప కూడా షర్మి కూడా రెగ్యులర్గా హెడ్ మాస్టర్తో మాట్లాడి పరీక్ష చేస్తుంది. మధ్యాహ్న భోజనం నేను కూడా ఫోన్ చేశాను. చాలా చక్కగా ఉంది. పిల్లలందరిని అడిగితే చాలా చక్కగా ఉంది సార్, అట్టుకుండిస్తున్నారు, ఎక్కిస్తున్నారు, చక్కగా పెడుతున్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అక్కడక్కడ కొందరు బయట వాళ్ళు విసిట్ నాయకులు మాట్లాడుతున్నారు. తిని చూడాలి, తిని చూస్తే తెలుస్తుంది. ఈరోజు నేను పిల్లలతో కలిసి పనిచేయడం జరిగింది. ఇలా ఇప్పుడు విఆర్ హై స్కూలే కాకుండా నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ టేకప్ చేశాము. రూరల్లో కూడా మనం స్కూల్ టేకప్ చేసాం ఇదే విధంగా చేయాలని. త్వరలో నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ మోడర్నైజ్ చేస్తాం. అన్ని స్కూల్స్ని, అన్ని హై స్కూల్స్లోనే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఫ్యూచర్లో అంగన్వాడీ, నర్సరీ, PP1, PP2 కూడా తీసుకొచ్చి విఆర్ హై స్కూల్లో పెట్టాం. విఆర్ హై స్కూల్లో PP1, PP2, నర్సరీ, PP1, PP2 పెట్టాం. అదేవిధంగా అన్ని స్కూల్స్లో వచ్చేసి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే పేదరికాన్ని పోగొట్టాలంటే ఒకటి ఎడ్యుకేషనే. ముఖ్యమంత్రి గారు P4 తీసుకొచ్చారు. P4 అంటే సొసైటీలో ఉన్న డెవలప్ అయిన ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇంకో విధంగా ఎవరైతే డెవలప్ అయ్యారో టాప్ 10%, బాటంలో 20%కి చేతినివ్వాలా. ఆ యొక్క P4 ప్రోగ్రామ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాం. ఈ 15 స్కూల్స్లో కూడా P4 ప్రోగ్రాంలోనే అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి MP గారిని ఒక స్కూల్ చేయమని రిక్వెస్ట్ చేశాను. ఆయన తీసుకున్నారు. RSR స్కూల్ చేస్తున్నారు. అదేవిధంగా బీదా మస్తాన్ రావు గారు రాజ్యసభ మెంబర్, ఆయన స్కూల్ తీసుకొని చేస్తున్నారు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన స్కూల్ తీసుకొని చేస్తున్నారు. జిగ్మా వాళ్ళు ఒక స్కూల్ చేస్తున్నారు. TVS కంపెనీ వాళ్ళు ఒక స్కూల్ తీసుకొని చేస్తున్నారు. అదేవిధంగా యుష్విత్ కంపెనీ వాళ్ళు వాళ్ళ స్కూల్ చేస్తున్నారు. ఇంకా అనేక మంది ఎవరైతే నాకు తెలిసిన వాళ్ళు ఉండారో, ఉన్నత స్థాయికి వెళ్ళారో వాళ్ళందరూ నేను అడగటం జరిగింది. ప్రతి ఒక్కరూ విఆర్ హై స్కూల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు, మేము కూడా ఒక స్కూల్ చేస్తామనే దాంతో ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ టిట్కో హౌసెస్ విజిట్ చేశాను. టిట్కో హౌస్లో ఒక స్కూల్ కట్టాము. 14-19లో అన్ని టిట్కో హౌస్లో స్కూల్స్ డిజైన్ చేసాం. నెల్లూరులో అయితే కట్టాం, కానీ దాన్ని 5 సంవత్సరాలు వినియోగించాల, పక్కన పడేసారు. స్కూల్ కడితే మా మీద కోపం ఉంటే పిల్లల మీద ఎందుకు కోపం? 5,000 మందికి ఇల్లు ఇస్తే అంటే 5,000 హౌసెస్ ఇస్తే 20,000 మంది వాళ్ళు ఉంటారు. 20,000 మంది ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు చదువు కావాలా? అయితే ఈరోజు విజిట్ చేశాను. రేపు శనివారానికి దాన్ని కూడా విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా ఇంటర్నేషనల్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతో
ఆదేశించారు. వాళ్ళు పిలిచి నెక్స్ట్ వీక్ టెండర్లు పిలుస్తారు. దాన్ని కూడా టేకప్ చేసి దాన్ని కూడా ఈ జూన్ జూలైకి ఫేజ్ 1 కంప్లీట్ చేసి అక్కడ అడ్మిషన్ చేస్తారు. వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం.